విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అమరావతి మనం చూస్తుంటే ఆల్రెడీ శాశ్వత రాజధాని చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు. మీ దృష్టిలో అమరావతి ఎలా కనిపించబోతోంది భవిష్యత్తులో? శాశ్వత రాజధాని అయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా రాజధాని అయితే కావాలి. కానీ రాజధాని కోసం వారు ఎంచుకున్న ప్రదేశం అంత అనువైనది కాదనేటువంటిది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి వాదన. 11 సంవత్సరాలు గడిచింది. తీసుకున్న భూములకి ఇంతవరకు ఒక లేఅవుట్ లేదు, దానికి సంబంధించిన రోడ్స్ లేవు, ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడో చూపించలేదు. వారికి 1000 స్క్వేర్ యార్డ్స్ వచ్చి రెసిడెన్షియల్, 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చి కమర్షియల్ ఇస్తామని చెప్పారు. అది ఎక్కడనేది లేదు. మరి ఈ రకమైనటువంటి విధానంలో నడుస్తూ ఉంటే ఇది టేక్ ఆఫ్ అవుతుంది, ఒక షేప్ వస్తుంది, ప్రాపర్గా నిలబడుతుంది అనే నమ్మకం అయితే కలగడం లేదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా ఈరోజు 50,000 కోట్ల వరకు పనులకి ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఒక కోర్ క్యాపిటల్ అనేది, అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇట్లాంటి వ్యవహారాల వరకు ఏమైనా ఈ 3 సంవత్సరాల్లో అది కూడా సిన్సియర్గా చేస్తే, నిజాయితీగా నిబద్ధతతో చేస్తే అయ్యే అవకాశం ఉంటుందేమో. కానీ 50,000 ఎకరాలు ఏదైతే మొదటి ఫేజ్లో ఉన్నాయో, అంటే వీరు తీసుకున్న 35 చిల్లర ఎకరాలు ప్లస్ ఇంటర్మీడియట్గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కలిపితే ఇంచుమించు 48-50,000 ఎకరాలు ఉన్నాయి. ఇదంతా డెవలప్ అయిపోయి సిటీ వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన అయితే మనకు లేదు. ఈ తరం అయితే అమరావతిని చూడగలుగుతామని నేను అనుకోవడం లేదు. చచ్చిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఈ ఫేజే పూర్తి స్థాయి అభివృద్ధి చెంది చూస్తామనే నమ్మకం లేదు. ఇక మిగిలిన 40,000 తీసుకుని అది ఎప్పుడు జరుగుద్ది, అది ఎక్కడ జరుగుద్ది? దేశంలో ఎక్కడా కూడా ఇంత స్థాయిలో నగర నిర్మాణము జరగలేదు, ఆ నిర్మాణం పూర్తి కాలేదు. ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా కూడా దీనిలో 1/4 కూడా లేదు. సో అలాంటి ఢిల్లీ నగరం ఈ స్థాయిలో ఉండడానికి ఎంతకాలం పట్టిందో మనకు తెలుసు. ఇక మిగిలిన అయితే చెప్పాల్సిన అవసరం లేదు. భువనేశ్వర్ కానీ, చండీగఢ్ కానీ అలాంటివి ఇంత మెట్రోపాలిటన్ స్టాటస్కే రాలేదు. కొత్తగా 3 ఏళ్లలో ఈ అమరావతిని రాజధాని చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కూటమి సర్కారు. అంటే ప్రతిబంధకాలు ఎక్కడ, హర్డిల్స్ ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి? రేపు అమరావతి శాశ్వత రాజధానిగా పూర్తిగా వాళ్ళు ఏ మాస్టర్ ప్లాన్లో అనుకున్నారో ఆ విధంగా కంప్లీట్ అవ్వడానికి ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడిందే అది అనువైన ప్రదేశం కాకపోవటం వల్ల మీకు 150% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 100 పెట్టే దగ్గర 150 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంతో లోతుగా పైల్స్ ఫౌండేషన్స్కి వెళ్ళాలి, ఎర్త్ ఫిల్లింగ్ జరగాలి. బికాజ్ లో లయింగ్ ఏరియా కాబట్టి 20 మామూలుగా ఖర్చు పెట్టేదానికన్నా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనము అనంతపూర్ లాంటి రాయలసీమ జిల్లాలో ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనం 10 అడుగులు ఫౌండేషన్ వేసుకుంటే సరిపోదు. బట్ అదే ఇల్లు ఇక్కడ కట్టాలంటే కనీసం 80 feet 90 feet ఫౌండేషన్ వేసుకోవాలి. అది మనం ఎలాగో చూస్తున్నాం ఈ కోస్టల్ ఏరియా. దానికంటే ఇంకా లోతైన ప్రదేశం అది. అందులోనూ అది ఎంతో కాలంగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండడం, అది అగ్రికల్చర్లో ఉండిపోవడం, బాగా లో లయింగ్గా ఉండడం వల్ల దానిలో పునాదులు వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది కదా. వర్షాలు రాగానే అవన్నీ మునిగిపోవడం జరిగింది కదా. అది మనం కళ్ళారా చూసాం. అందువల్ల నేచర్, అక్కడ ఉన్నటువంటి నేచర్ సిచ్యువేషన్, న్యాచురల్ సర్కమ్స్టెన్సెసే చాలా పెద్ద హిండరెన్స్ అయితే డబుల్ ద అమౌంట్ పెట్టి అక్కడ బిల్డింగ్స్ కట్టాల్సిన పరిస్థితి రావడం, డబుల్ ద అమౌంట్ పెట్టి ఫ్లడ్ ఆపడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం. ఇప్పుడు మొన్న ప్రతి వరదల్లోనూ ఎక్కడో చోట పర్టికులర్గా సెక్రటేరియట్ మునిగిపోయినా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం, లో లయింగ్ ఏరియాస్ మునిగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటిది. సరే, దాని మీద చాలా ప్రచారం, అవునని కొంతమంది, కాదని కొంతమంది. ఆ విషయంలో నేను వెళ్ళడం లేదు. కానీ ఈ న్యాచురల్ హిండరెన్సెస్ అనేది ఒకవైపు ఉంటే బడ్జెటరీ సపోర్ట్ ఎంతవరకు అని తెస్తాం, ఎక్కడైనా తెస్తాం. ఒక్కొక్క ఎకరం మనం డెవలప్ చేయాలంటే 1,00,000 పైనే ఖర్చు అవుతుంది. సో అలాంటప్పుడు ఇన్ని వేల ఎకరాలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి. అందువల్ల ఈ నగరం అంతా కూడా ఇప్పట్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే లేదు. వీళ్ళు ఏదైనా బలవంతంగా కోర్ క్యాపిటల్ కట్టగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఎ బిగ్ అచీవ్మెంట్. అది కూడా అవుతుంది నమ్మకం అయితే మాకు లేదు. అంటే మీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే 3 రాజధానులు బెటర్ అని మీరు అంటున్నారా, లేకపోతే శాశ్వత రాజధానిగా అమరావతి సరైంది కాదు అని మీరు అంటారా? మేము ఇప్పుడు ఇక్కడ సపోజ్ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మించాలనే నిర్ణయం కనుక ఈ ప్రభుత్వం తీసుకుని ఉంటే మనకి చాలా, అంటే ఇప్పుడు రివర్
నది నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం వెళితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఉదాహరణకి మన నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఆత్మకూరు ఉంది, కాజా ఉంది, కాకాని ఉంది. ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నింటిలో ఇక్కడున్న ప్రాబ్లం లేదు. సో అట్లాంటి చోట ఈ కోర్ క్యాపిటల్ అనేది ఒక 5,000 ఎకరాలు తీసుకుని నిర్మించి ఉంటే ఇప్పటికే విజయవాడ, గుంటూరు కలిసిపోవడం అనేటువంటిది ప్రారంభం అయిపోయి ఉండేది. సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా ఒక జంట నగరాలు ఏర్పాటు అనేటువంటిది మన రాష్ట్రంలో కూడా మొదలై ఉండేది. విజయవాడలో ఒక 20 లక్షల పాపులేషన్ ఉంది అండ్ ఇండియన్ అరౌండ్. గుంటూరు 5 లక్షలు ప్లస్ ఇండియన్ అరౌండ్ ఒక 10 లక్షలు ఉన్నాయి. అంటే మధ్యలో ఇంకొక నగరం వస్తే హైదరాబాదు లాంటి అంటే 40 లక్షల పాపులేషన్ ఉండేది ఒక సెన్సస్కి ముందు హైదరాబాద్, అంటే ఒక 10 years బ్యాక్. సో అట్లాంటి నగరం మనం 5 సంవత్సరాల్లో చూడగలిగి ఉండేవాళ్ళం. సో అప్పుడు ఏమై ఉండేదంటే ఫాస్ట్గా గ్రోత్ అవడానికి పెరిఫెరీ అంటే చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరల్ గ్రోత్ అనేది, శాటిలైట్ టౌన్స్ అనేవి ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండేది. దానికి తోడు అంటే నేను ఇక్కడ విజిటిఎం యూడిఏ వైస్ చైర్మన్గా చేశాను. అంటే సిఆర్డిఏ పాత పేరు, అది ఇప్పుడు సిఆర్డిఏ అంటారు. దానికి నేను చేసినప్పుడు అక్కడ మాస్టర్ ప్లాన్ ఇచ్చున్నాం మేము. ఈ మాస్టర్ ప్లాన్ నేనే అప్రూవల్ చేయించాను. 98 కిలోమీటర్స్ రింగ్ రోడ్ పెట్టాం. ఇప్పుడు ఆ రింగ్ రోడ్లో 48 కిలోమీటర్స్ ఒక వింగ్ ఇప్పుడు అవుతుంది. అది నేను ప్రతిపాదించింది, నేనున్నప్పుడు తెచ్చిన అప్రూవలే. ఎన్ఆర్ఐ దగ్గర టేక్ ఆఫ్ అయ్యి అవుట్పల్లి దగ్గర, పెదవుట్పల్లి దగ్గర ఈ హైవేకి లింక్ అవుతుంది. అది వెస్టర్న్ ఆర్మ్. ఈస్టర్న్ ఆర్మ్ కూడా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి కృష్ణానది మీద నుంచి ఇటు సైడ్ వచ్చి లింక్ అవుతుంది. ఆ రింగ్ రోడ్డుకి ఈ మీరు చెప్పే శాటిలైట్ సిటీస్ అన్ని, జ్యుడిషియరీ సిటీ, మీడియా సిటీ, లెజిస్లేటివ్ సిటీ, అలాగే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇట్లా డిఫరెంట్ సిటీస్ చుట్టూ కట్టుంటే న్యాచురల్గా ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయింది. అలాంటిది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు అనుకున్న చోట భూమిని సేకరించి ఆ భూములు తన వర్గం వాళ్ళు కొనుక్కుని వాళ్ళ జాతి, వాళ్ళ కమ్యూనిటీ బాగుపడటానికి చర్యలు తీసుకుని అట్లాంటి ఒక ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేటప్పటికి నిజమైనటువంటి అభివృద్ధి, గ్రోత్ అని రాకుండా పోయింది. అందువల్ల ఈరోజు అమరావతి చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. దాన్ని తిరిగి పునర్జీవం పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఏ మేరకు నిలబడుతుంది అనేది అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి. అంటే ఈ 3 ఏళ్లే కదా అసలు అవ్వదు అనేది మీ అభిప్రాయంగా కనిపిస్తుంది. అంటే అమరావతి శాశ్వత రాజధాని అయ్యే అవకాశం లేదు అనేది. అంటే పేపర్ మీద రాజధాని అనేది ఉంది, దానికి నేనేం డిస్ప్యూట్ చేయడం లేదు. కానీ రియల్గా ఫీల్డ్లో కళ్ళ ముందు కనిపించే రాజధాని ఇప్పట్లో అవుతుందని నమ్మకం లేదని చెప్తున్నాను.